And today's topic is basic data exploration. If you want to read the data at any Python program, ఈ కమాండ్ యూస్ చేస్తాము. ఇంపోర్ట్ pandas as pd. ఇంపోర్ట్ అనేది ఫంక్షన్ కాల్ చేస్తుంది. pandas అంటే లైబ్రరీ, pd అంటే ప్రతి దాంట్లో pandas అని రాయు కాబట్టి దానికి ఒక వేరియబుల్ pandasకి వేరియబుల్ pd అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తుంది. అండ్ డేటా సెట్ ఏదైనా ఎక్సెల్లో ఉండొచ్చు, ఎస్క్యూఎల్ డేటాబేస్లో ఉండొచ్చు, వర్డ్ డాక్యుమెంట్ ఎక్సెల్ పెట్టి కూడా అలా పెట్టుకోవచ్చు. దిస్ ద ఫైల్ డాక్యుమెంట్. ఫైల్ పాత్ పెట్టి లాస్ట్లో అది ఎలాంటి ఫైల్ అని చెప్పేసి డాట్ అని చెప్పేసి లాస్ట్లో ఇలా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ బేసిక్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మెల్బోర్న్ ఫిష్ పాత్. ఇది వేరియబుల్. ఈ వేరియబుల్లో ఈ పాత్ని స్టోర్ చేశారు. ఈ వేరియబుల్లో స్టోర్ చేశారు. అండ్ కింద సేమ్ ఈ పాత్లో ఏమైతే స్టోర్ చేశారో మళ్ళీ దానికి ఒక ఎక్స్ట్రా వేరియబుల్ క్రియేట్ చేసి ఇక్కడ pd.read_ ఇక్కడ డేటాని రీడ్ చేశారు. అండ్ లాస్ట్లో ఆ డేటా సెట్లో ఏదైతే ఉందో దాని గురించి మొత్తం డిస్క్రైబ్ చేశారు. ఇది ఫంక్షన్ పెట్టి దాన్ని డిస్క్రైబ్ చేశారు. దిస్ ద బేసిక్ ఎగ్జాంపుల్. అండ్ ఇంటర్ప్రిటింగ్ డేటా డిస్క్రిప్షన్ అంటే పై ఉన్న డేటా సెట్ గురించి మొత్తం ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారనమాట. ఈ డీటెయిల్గా రావాలి అని అనుకుంటే ఫైల్ నేమ్ వేరియబుల్ డాట్ నేమ్ డిస్క్రైబ్ అని చెప్తే అది మనకి యాస్టీస్గా కింద వస్తుంది. దీంట్లో ఈ పాత్లో ఏమైతే ఉందో అది ఇక్కడ వస్తుంది డేటా సెట్. ఇదంతా డిస్క్రిప్షన్ మొత్తం ఈ డేటా సెట్ గురించి ఇచ్చారు. ఫస్ట్ దీంట్లోనేమో నాన్ మిస్సింగ్ వాల్యూస్ అంటే దీంట్లో డేటా సెట్లో మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి, నాన్ మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ నాన్ మిస్సింగ్ వాల్యూస్ ఓన్లీ అంతా వెరిఫై చేసి నాన్ మిస్సింగ్ వాల్యూస్ వరకు డిక్లేర్ చేశారు. అండ్ అలాగే ఎగ్జాంపుల్ కింద ఆ రూమ్స్ ప్రైస్ డిస్టెన్స్ అవన్నీ తీసుకున్నారు కాబట్టి ఆ కౌంట్లో యొక్క నాన్ మిస్సింగ్ వాల్యూస్ అండ్ మెయిన్లో ఒక నాన్ మిస్సింగ్ వాల్యూస్ అన్నీ డిక్లేర్ చేశారు. అండ్ నెక్స్ట్ కోడింగ్ పార్ట్లోకి వెళ్దాము. ఎవరైనా స్క్రీన్ షేర్ చేయండి. నిఖిల్ స్క్రీన్ షేర్ చేయండి. హలో నిఖిల్. చెప్పండి. క్యాగిల్ ఫస్ట్ మాడ్యూల్ అసెస్మెంట్లోకి వెళ్ళండి. అర్థమైందా ఈరోజు చెప్పింది? సెకండ్ ఇప్పుడు ఏం కోర్స్ చెప్తున్నాను నిఖిల్ నీకు? హలో చెప్పండి. ఇప్పుడు నేను నీకు ఏం కోర్స్ చెప్తున్నాను? సాకేత్ షేర్ యువర్ స్క్రీన్. చేస్తున్నా, ఒక్క నిమిషం. అనిపిస్తుందా? హలో అనిపిస్తుంది.
బేసిక్ డేటా ఎక్స్ప్రెషన్. హలో సాకేత్. హలో కిషోర్, వాయిస్ వినిపించలేదా? వినిపిస్తుంది నిషా. హలో సాకేత్, ఆర్ యు దేర్? యా అనుష, నెట్వర్క్ ఇష్యూ వచ్చిందా? కట్ అయిపోయింది కాల్. హలో అనుష, నాది ఒకసారి కాల్ ఎగ్జిట్ అయింది, మళ్ళీ చేయనా? స్క్రీన్ షేర్. సాకేత్ ఆగు, సాకేత్ నిఖిల్ స్క్రీన్ షేర్ చేయి. నేను డిపిఆర్ చేస్తున్నాను అనుష, బిజీగా ఉన్నా. నీకు డిపిఆర్ ఏ టైమింగ్ ఇచ్చారు? ఇప్పుడు ఏ టైమింగ్ ఏంటి? ఇప్పుడు ఈ టైమింగ్ ఏంటి? ఈవినింగ్ లో పెట్టమన్నారు కదా డిపిఆర్, సో దాని వర్క్ చేస్తా. 2 days ఏం చేసావు? అంటే ఏం చేశాను? వర్క్ లో ఉన్నాను, చేయొద్దే ఏంటి? నిఖిల్, నువ్వు క్లాస్ నుంచి ఎగ్జిట్ అయ్యి సార్తో పర్మిషన్ తీసుకున్న తర్వాత క్లాస్లోకి రా. సాకేత్ స్క్రీన్ షేర్ చేయి. ఒక్క నిమిషం చేస్తున్నాం. ఇక్కడ దాకే కదా అయ్యింది ఇప్పుడు. అవును, యువర్ టర్న్లోకి వెళ్ళు సాకేత్. ఇందాక క్లాస్ అర్థమైందా సాకేత్ నీకు? నాకు కొంచెం కొంచెం అర్థం అవుతుంది. నేను చెప్తాను నేను చెప్తాను ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ నుంచి చదువు ఏమి ఇచ్చారు? స్టార్టింగ్ దగ్గర నుంచి. ఇక్కడ నుంచా? దిస్ ఎక్సర్సైజ్ స్టార్టింగ్ దగ్గర నుంచి. ఇక్కడ పైకి వెళ్ళి కొంచెం. దిస్ ఎక్సర్సైజ్ చదువు. This exercise will test your ability to read a data file and understand statistics about the data. In later exercises, you will apply techniques to build up the data, build a machine learning model, and iteratively improve your model. The course examples use data from Melbourne to ensure you can apply these techniques on your own. You will have to apply them to a new data set with house prices from Iowa. The exercises uses a notebook coding environment. In case you are unfamiliar with notebooks, you have a 90-second intro video. కిందకి రా ఇప్పుడు. ఆల్రెడీ దీంట్లో ఇదంతా మనం ఓన్గా క్రియేట్ చేయకుండా మెటాఫిక్స్లో ఇచ్చేసాడు. సో వాళ్ళు ఇచ్చింది మనం ఎడిట్ చేసి ఎగ్జాక్ట్ అవుట్పుట్ పెడితే చాలు. ఇక్కడ ఎక్సర్సైజ్ ఆల్రెడీ వాడిచ్చిన డేటా, ఇది మనం ఏం చేయవసరం లేదు. నీ కర్సర్ ఉంది కదా, అది స్టెప్ 1 లోడింగ్ డేటా దగ్గరికి రా. ఓకే. ఇక్కడ ఏమన్నారు? ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. ఇది ఇంపోర్ట్ అంటే కాల్ చేస్తుంది, పాండాస్ అంటే లైబ్రరీ. మన ప్రతిసారి పాండాస్ అని రాసుకోలేం కాబట్టి దానికి ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు, పీడీ అనే వేరియబుల్. ఇది నువ్వు ఒక డేటా సెట్ని రీడ్ చేయాలి అని అనుకుంటే ఈ లైబ్రరీ మ్యాండటరీగా రాసుకోవాలి పైథాన్లో. ఓకే. కింద మళ్ళీ సెకండ్ లైన్కి రా. లోవా ఫైల్ పాత్ అని ఉందా? సెకండ్ లైన్ పాత్ ఆఫ్ ది ఫైల్ టు రీడ్ అని ఉంది. ఇక్కడ ఒక లోవా ఫైల్ పాత్ అనేది క్రియేట్ చేసి దాంట్లో ఆ పాత్ని డిక్లేర్ చేశారు. అంటే ఈ వేరియబుల్లో దీన్ని మొత్తాన్ని స్టోర్ చేశారు. అర్థమైందా సాకేత్? హలో, సారీ, అది ఇందులోనే కదా ఉంటుంది. ఈ ఫైల్ పాత్ని మొత్తం ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకొని డిక్లేర్ చేసుకున్నారు. ఓకే.
ఇప్పుడు కింద ఏం రాస్తావు? హోమ్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు అని అన్నారు కదా, ఆ క్వశ్చన్ చదువు. పైన ఏముంది? Fill in Fill the in the line. answer. Fill in the line below to read the file into a variable home data. ఇప్పుడు ఏమని డిక్లేర్ చేస్తావు? హోమ్ అండర్ స్కోర్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఫైల్ పాత్ని రీడ్ చేయాలంటే ఏం చెప్పాను? పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి టైప్ చేయ అక్కడ. pd dot underscore csv. పీడీ డాట్, అలా కాదు, పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేయి. ఈ పాత్ అంతా దేంట్లో స్టోర్ చేసాము ఇప్పుడు? IO ఫైల్ పాత్. అది అక్కడ టైప్ చేయి. ఇప్పుడు సేమ్ ఎగ్జిక్యూట్ ఇక్కడ రన్ చేయి. Step 1 is not defined. ఇక్కడ హ్యాష్ పెట్టు. కమాండ్ ప్రాంప్ట్ స్టెప్ 1 దగ్గర, స్టెప్ 1 దగ్గర కింద లాస్ట్లో. ఓకే, ఇప్పుడు రైట్. చేశాను ఏదన్నా. కిందకి రా ఒకసారి. ఇక్కడ స్టెప్ 1 చెక్ అని ఉందా? అది కమాండ్ ప్రాంప్ట్ నుంచి రిమూవ్ చేసే. ఇదేనా? మళ్ళీ రన్ చేయనా? కింద కూడా కమాండ్ ప్రాంప్ట్ నుంచి రిమూవ్ చేసే. ఈ మూడు స్టెప్ 1 చెక్ అనే ప్రతి దాని దగ్గర హ్యాష్ రిమూవ్ చేసే. కిందకి కాదు, ఇప్పుడు పైనే కదా. ఇక్కడ ఇంకా డిక్లేర్ చేయలేదు కదా మనం. ఇక్కడైనా తీసేయమంటుంది కాదా? ఇందాక ఇక్కడ ఏం రిమూవ్ చేసావు? హోమ్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి. స్టెప్ 1 హ్యాష్ స్టెప్ 1 అని చెప్పి అది పెట్టు. దీన్ని రిమూవ్ చేయమంది ఓన్లీ హ్యాష్. డాట్ చెక్ అండర్ స్టెప్ 1 అండర్ స్కోర్ 1 డాట్ చెక్ ఫంక్షన్ క్లోజ్ చేసే. డాట్ చెక్ క్లోజ్ చేసేదాన్ని ఫంక్షన్ ఓపెన్ చేసి ఇక్కడ హ్యాష్ తీసే. ఓన్లీ హ్యాష్. పైకి వెళ్ళు, పైన కూడా అలాగే చే. ఇక్కడ కూడా రిమూవ్ చేసేసావా? ఇప్పుడు లోడ్ చేయదాన్ని, రన్ చే. పైన హ్యాష్ ఫంక్షన్ ఏం చేసావు? ఎక్కడ? అనుష ముందు పైన మోడల్ రన్ చేయాలి అక్కడ. సెటప్ కంప్లీట్ దగ్గర. హలో, ఫస్ట్ మోడల్ రన్ చేసిన తర్వాతే వస్తుంది కిందది. సెకండ్ మాడ్యూల్ అని ఉందా? ఎక్సర్సైజెస్ కింద చేసా అయిపోయింది. ఇది ఫస్ట్ సెటప్ కంప్లీట్ అని వచ్చిందా? అయిపోయింది. ఇదిగో మళ్ళీ కిందకి రా. మళ్ళీ రన్ చేయి దీన్ని. అయిపోయింది. ఇప్పుడు కిందకి రా. సెకండ్ రివ్యూ ద డేటా అని ఉందా? అక్కడ ఏమని ఉందో చదువు. యూజ్ ద కమాండ్ యూ లెర్న్ టు view summary statistics of the data, then fill in variables to answer the following questions. ప్రింట్ సమ్మరీ స్టాటిస్టిక్స్ ఇన్ ద నెక్స్ట్ లైన్ అని ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ డేటా కనుక మనకి ఎగ్జాక్ట్గా కింద రావాలంటే ఇందాక ఒక కమాండ్ చెప్పాను, డిస్క్రైబ్ అనే ఫంక్షన్ పెట్టుకోవాలి. ఇప్పుడు హోమ్ అండర్ స్కోర్ డేటా టైప్ చేయి. డాట్ డిస్క్రైబ్. ఫంక్షన్ ఓపెన్ చేసి క్లోజ్ చేసే. రీడ్ చేయి.
పైకి వెళ్ళు. ఇదిగో ఇక్కడ step 1 డాట్ హింట్, step 1 డాట్ సొల్యూషన్ తీసేసి అది కూడా రన్ చేయి. హ్యాష్ తీసేనా లేకపోతే మొత్తం తీసేనా? హ్యాష్ తీసే. రన్ చేసాను. స్టెప్ 1 దగ్గర స్టెప్ 1లో లోడింగ్ డేటా దగ్గర ఏమి ఇచ్చారు? హోమ్ డేటా అనే ఇచ్చారా? హోమ్ అండర్ స్కోర్ డేటా. ఇదిగో ఇక్కడ నువ్వు ఇక్కడ వేరియబుల్ కూడా హోమ్ అండర్ స్కోర్ డేటానేగా పెట్టింది. డిస్క్రైబ్ అంటే ఇక్కడ ఏమైతే ఉన్నాయో కాలమ్స్ ప్లస్ రోస్ ప్రతి ఒక్కటి కింద డిక్లేర్ చేస్తుంది. అర్థమైందా ఇంతవరకు? నెక్స్ట్ ఇంకెవరున్నారు? నిషిత్ ఉన్నాడా? అనుష. స్క్రీన్ షేర్ చేయండి నిషిత్. ఒక నిమిషం. హలో నిషిత్. షేర్ చేశాను. ఎక్సర్సైజ్లోకి వెళ్ళావా? స్క్రీన్ లాట్స్. హలో నిషిత్ కనిపిస్తుందా? స్క్రీన్ లాట్స్. ఎక్సర్సైజ్ దాంట్లోకి వెళ్ళు. ఇప్పుడు ఓకేనా? చేసావా ఇందాక సాకెట్ చేస్తున్నవి? ఈ లైన్ యాడ్ చేయమన్నారు, చేశాను. ఇక్కడ ఏం ఇది ఎగ్జిక్యూట్ చెయ్యి. ఇంపోర్ట్ పాండాస్ పీడీ. కిందకి రా. రివ్యూ ద డేటా చదివి ఒకసారి. Use the command you learn to view summary statistics of the idea, then fill in variables to answer the following questions. అక్కడ వేరియబుల్ ఏమని టైప్ చేసాం? హోమ్ అండర్ స్కోర్ డేటా అని కదా. డేటా సెట్లో ఉన్నది మనకి యాస్టీస్గా డిక్లేర్ అవ్వాలంటే డిస్క్రైబ్ అనే కమాండ్ యూజ్ చేయాలి. ఫంక్షన్ క్రియేట్ చేయాలి. డాట్ డిస్క్రైబ్ టైప్ చేయండి. హోమ్ డాట్ డిస్క్రైబ్ ఓపెన్ క్లోజ్ ఫంక్షన్. బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయండి. రన్ చేయి. ఇప్పుడు అర్థమైందా డిస్క్రైబ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామో? కిందికి రా. ఇప్పుడు ఇక్కడ చదువు. What is the average lot size? Rounded to nearest integer. ఇప్పుడు పైన డేటా సెట్లో అవన్నీ చూస్తుంటే స్ట్రింగ్ టైప్లో ఉన్నాయా, ఇంటీజర్ టైప్లో ఉన్నాయా? ఇంటీజర్స్. మనకి మ్యాథమెటికల్గా కావాలి కాబట్టి రౌండ్ టు నియరెస్ట్ ఇంటీజర్ అన్నారు కాబట్టి కిందకు వచ్చేసి ఇంకో వేరియబుల్ కాల్ చేయి. ఇంపోర్ట్ మ్యాథ్ అని పెట్టు. పైన ఇక్కడేనా? ఇంటీజర్ అని క్వశ్చన్ మార్క్ ఉందా?
వాట్ ఈస్ ద యావరేజ్ లాట్ సైజ్ రౌండ్ టు నియరెస్ట్. ఎంటర్ టైప్ చేయి. ఇంపోర్ట్ మ్యాథ్ అని పెట్టు. పెట్టావా? ఇక్కడ ఆల్రెడీ వాడు ఏమన్నాడు, మెటాఫిక్స్లో ఇచ్చేసాడు. మెటాఫిక్స్ అంటే ఆడే క్యాగిల్లో వాడే ఆల్రెడీ డిక్లేర్ చేశారు ఇక్కడ. సో యావరేజ్ లాట్ సైజ్ ఇక్కడ ఏమని అడిగారు, వాట్ ఈస్ ద యావరేజ్ లాట్ సైజ్ అని అడిగారు. యావరేజ్ లాట్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు వేరియబుల్ ఏం డిక్లేర్ చేసుకున్నాం మనం పైన, హోమ్ అండర్ స్కోర్ డేటా. బ్రాకెట్ ఓపెన్ చే. ఆ బ్రాకెట్ కాదు, అది రిమూవ్ చేసేసే. పైన ఏమని అన్నారు, లాట్ సైజ్ కావాలి అని అన్నారు. సెమీకాలం, సింగిల్ సెమీకాలం పెట్టు. లాట్ ఏరియా క్లోజ్ చేసేసి బ్రాకెట్ కూడా క్లోజ్ చేసే. పైన ఏదైతే ఉందో వాడు ఏమైతే డిక్లేర్ చేశారో అదే పెట్టు నిషిత్. ఒకసారి డేటా సెట్ వెళ్ళు. లాట్ ఏరియా సేమ్ అంతే కదా. బ్రాకెట్ క్లోజ్ చేసేసా. డాట్ డిస్క్రైబ్ ఫంక్షన్ ఓపెన్ చేసి క్లోజ్ చేయి. మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేయి. సింగిల్ సెమీకాలం మీన్. క్లోజ్ చేసే. ఇప్పుడు లాస్ట్లోకి రా. ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ ఒకసారి ఈ పార్ట్ అర్థమైందా? హోమ్ డేటా సెట్లో నుంచి లాట్ ఏరియా అనే కాలం తీసుకొని ఫస్ట్ అది డిస్క్రైబ్ అయ్యి దాంట్లో ఉన్న మీన్ తీసుకుంటున్నాము. ఎంటర్ టైప్ చేయి. ఇంకోటి కమాండ్ రాయాలి. యావరేజ్ లాట్ సైజ్ ఇస్ ఈక్వల్స్ టు math dot CEIL బ్రాకెట్ ఓపెన్ చేసి వేరియబుల్ పైన ఏదైతే ఎక్కడైతే స్టోర్ చేసామో కింద కూడా ఆ వేరియబుల్ రాయి. యావరేజ్ అండర్ స్కోర్ లోడ్ అండర్ స్కోర్ సైజ్. వేరే బ్రాకెట్. బ్రాకెట్ మార్చు ఫంక్షన్. అక్కడ కూడా రాంగ్ పెట్టావు, 0 పెట్టావు. ఈ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి పైన డేటా సెట్కి ఆల్రెడీ డిస్క్రైబ్ అయ్యి ఈ హోమ్ డేటాలో లాట్ ఏరియాలో ఉన్న అదంతా నార్మల్గా వస్తుంది. బట్ అక్కడ ఏమున్నాయి వేరియబుల్స్లో ఫ్లోట్లో ఉన్నాయి. మనకేమన్నా ఇక్కడ ఫ్లోట్లో ఉన్నాయి కదా పాయింట్స్లో. బట్ ఇక్కడ ఏమన్నారు, రౌండెడ్ టు నియరెస్ట్ ఇంటీజర్. ఫ్లోట్లో నుంచి ఇంటీజర్లోకి చేంజ్ చేయాలని చెప్పి math.ceil అనే ఫంక్షన్ని క్రియేట్ చేసాము.
సీల్ అంటే ఏంటంటే రౌండెడ్ టు నియరెస్ట్ ఇంటీజర్ అన్నారు కాబట్టి సీల్ అంటేనేమో టాప్ వాల్యూ అని వస్తుంది, ఫ్లోర్ అంటేనేమో లెస్ వాల్యూ అంటే ఇంటీజర్లో ఉన్న టాప్ వాల్యూ తీసుకుంటుంది సీల్ అంటే. ఫ్లోర్ అంటే ఆ అక్కడ ఏమైతే ఉందో నెంబర్స్లో దాంట్లో లెస్ వాల్యూ తీసుకుంటుంది, అందుకని ఈ ఫంక్షన్ యూజ్ చేసాము. అర్థమైందా? కిందకి వచ్చాను. ఈ సెకండ్ హ్యాష్లో ఉన్నది ఏంటో చదువు. యాజ్ ఆఫ్ టుడే హౌ ఓల్డ్ ఈస్ ద న్యూ హోమ్, కరెంట్ ఇయర్ టు ద డేట్ ఇన్ విచ్ ఇట్ వాస్ బిల్ట్. ఆల్రెడీ అక్కడ మెటాఫిక్స్లో ఇచ్చేసాడు మనకి. ఏమని ఇచ్చాడు? న్యూయెస్ట్ హోమ్ ఈజ్ అన్నది ఇచ్చాడు. ఇప్పుడు కరెంట్ ఇయర్ అంటే ఏంటి? 2021. యాజ్ ఆఫ్ టుడే ఈ రోజుకి హౌ ఓల్డ్ ఈజ్ ద న్యూయెస్ట్ హోమ్, కరెంట్ ఇయర్ మైనస్ ద డేటా ఇన్ విచ్ ఇట్ వాజ్ బిల్ట్. అంటే 2021 మైనస్ అక్కడే రిమూవ్ చేసేది 2021 మైనస్ అక్కడ వేరియబుల్ ఈ డేటా మొత్తం ఏంటది? హోమ్ అండర్ స్కోర్ డేటా బ్రాకెట్ ఓపెన్ చేయి. సింగిల్ సెమ్ ఇయర్ బిల్ క్లోజ్ చేసే, బయటకు వచ్చేసే. ఇప్పుడు డాట్ డిస్క్రైబ్ ఫంక్షన్ ఓపెన్ చేసి క్లోజ్ చేయి. ఇప్పుడు ఇంకో బ్రాకెట్ ఓపెన్ చేయి. సింగిల్ మ్యాక్స్ కిందికి రా. ఇప్పుడు రన్ చేయి. ఇది అర్థమైందా ఈ స్టెప్? ఎర్రర్స్ ఏమన్నా వచ్చినాయా? లేదు, కరెక్ట్ అండి. ఇంకంతా అయిపోయింది. కింద ఇంకేమన్నా కింద ఉన్నాయా? ఇదే లాస్ట్ అనుకుంటా. అది చదువు ఒకసారి. నువ్వు ఆగు, ఒక్క నిమిషం ఆగు. వినయ్ సాహిత్. హలో వినయ్. థ్యాంక్స్ నిషిత్. స్టాప్ షేరింగ్ your screen. వినయ్. హలో వినయ్. వినయ్ సాహిత్. షణ్ముఖ్ సాయిరెడ్డి. Yes, ma'am. Share your screen.